ఇక్కడ ఎట్టుందంటే పొగమంచు ఇప్పుడు స్ట్రైట్ రోడ్లో కూడా హారం కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ అసలు ఏం కనిపించట్లే మనకి. హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్ టు యూ? మిలిటరీ అనేది వెనక్కి వచ్చేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా అతనైతే అవేం పట్టించుకోకుండా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా అయితే మనం ఈ హాస్టల్లోనే, ఈ ఊర్లోనే అయితే ఉన్నాము. నిన్నంతా వాన పడుతూ ఉంది, కానీ పొద్దున్న లేసి వాతావరణం మాత్రం చాలా బాగుంది. అంత చలి లేదు, అంత వేడి లేదు, చాలా మీడియంగా ఉంది టెంపరేచరు. ఈ స్వెటర్ ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ వెదర్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రతి ఒక్క గంటకి మారిపోతూ ఉంటుంది, గంటకి కాదు నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఈరోజు పని ఏంటంటే, సో ఈ విలేజ్ని అయితే కొంచెం అలా పోయి ఎక్స్ప్లోర్ చేసి మీకు అనేది చూపిస్తా ఎలా ఉంటుంది ఈ విలేజ్ అనేది. ఇక్కడ ఒక షీప్ ఫామ్ అయితే ఉంది, ఆ షీప్ ఫామ్లో పోయి ఫార్మింగ్ ఎలా చేస్తారనేది చూపిస్తా. సో ఇక్కడ చూడండి, వెనకాల మనకి సైక్లింగ్ చేసుకుంటా చాలా మంది అయితే వస్తుంటారు. ఈ రూట్ అనేది కొంచెం ట్రెక్కింగ్ రూట్ అనమాట, బాగుంటుంది సైక్లింగ్కి. ఎలుగుండే వీళ్ళంతా సైక్లర్స్. ఇదిగోండి, మనం ఉన్న విలేజ్ పేరు వచ్చి నాంపాంగ్తాంగ్, భారత్ క్యారవన్. సో ఇదనమాట మనకి షీప్ ఫామ్లో పోయేదానికి ఎంట్రన్స్. ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్ల పేరు ఏంది మనకు తెలీదు, కానీ వీటికి కాయలు కూడా అయితే ఉన్నాయి. సో వీటి కాయలు ఏ విధంగా ఉన్నాయంటే, అదిగోండి ఆ విధంగా ఉన్నాయి కాయలు. ఇవి రెండు ఉన్నాయి. సో ఇదనమాట. తినాలా తినకూడదు ఇప్పుడు ఒక డౌట్లు అయితే ఉన్నాము. మనం అయితే షీప్ ఫామ్ లోపలికి అయితే వచ్చినాము. ఈ విధంగా అయితే ఉంది లోపల. వీటికి బొచ్చు తీసేసి ఉండరు, ఇప్పుడే ఈ మధ్య తీసినట్టుండరు. బొచ్చు పెద్దగా లేదు వీటికి. దీని కొమ్ములు చూడనట్టున్నాయో. మ్యా మ్యా బ్లాక్ షీప్. ఇది ఒక షెడ్ ఉంది షీపుల్ది. ఇక్కడ ఒక షెడ్ ఉంది. వీటిలో ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నారు షెడ్లో. చూద్దాం లోపల పోయేదానికి. ఇప్పుడైతే ఒక గొర్రెల షెడ్కి అయితే వచ్చినాము. ఈ గొర్రెల షెడ్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తారండి. ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో. కింద అక్కడక్కడ ఈ షెడ్లు అయితే వేసి ఉంటారు గొర్రెలు. నైట్ వీటిని లోపలికి తోలేస్తారు. ఇక్కడ అవన్నీ క్లోజ్ ఉన్నాయి, ఇది ఒకటి కొంచెం ఓపెన్లో ఉంది. ఇదిగోండి, లోపల ఈ విధంగా అయితే ఉంటుంది గొర్రెల షెడ్. సో ఇదనమాట గొర్రెల షెడ్. ఈ విధంగా అయితే ఉంటుంది. దీని లోపల తోలేస్తారు. తోలేసి నైట్ అంతా ఏడు ఉండిస్తారు, మళ్ళీ పగలు బయటికి తోలేస్తారు. అదనమాట. ఇక్కడ కూడా అంతా అదే, మొత్తం అంతా గొర్రెల షెడ్లు. నాకేదో జైలు గుర్తు వస్తుంది, జైలు చూసినట్టుంది ఇది చూస్తామంటే. గొర్రెలకి జైలు లాంటిది ఇది. ఇట్లాగే ఉంటాయి మిగతావి కూడా. ఇదేంటంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఆ మిగతావన్నీ కొంచెము కొత్తవి అన్నీ. సంగతి షీప్ ఫామ్ అనమాట ఇది. ఇది మొత్తం అంతా సంగతి వ్యాలీ. గొర్రెల బొచ్చు వాసన. ఇక్కడ ఒక వసారా టైప్ అయితే ఉంది కూర్చునేదానికి. 24. Oh. Hello, Baba Black Sheep. Have you any wool? Yes ma'am. Full of wool. What about that black and white? How they actually segregate? Wow, so racist. Me? No man. No, I was thinking how to actually, that it has a white patches on the black na. So if they remove that wool. Yeah, but it is wool, no, you can separate it. But it will mix with the white and black na. Some part will be there. No ma'am, I am not a racist. I am just a rationalist. I will keep this, friend. Then you have to hold it sideways. Hold this. Yeah. You didn't lock the lock. Oh yeah. Okay? Oh. Done? Yes.
సో మనకి ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 7 అయితే కావస్తూ ఉంది. సో మనం ఇప్పుడు ఈ విలేజ్లో నుంచి బయలుదేరి తవాంగ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ లగేజ్ని అంతా వేసుకొని పోవడం కష్టము. అందువల్ల మనమైతే ఒక పని చేద్దాము, సుమోలో ట్యాక్సీలో తవాంగ్కి అయితే పోతూ ఉంటాయి. ఈ లగేజ్ని అయితే అటు సుమోలో పెట్టేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయి మనము బైక్లో అయితే తవాంగ్కి వెళ్ళబోతున్నాం. నాకు తెలిసి ఒక 5 to 6 hours అయితే పడుతుంది ఈ దిరాంగ్ నుంచి. సో అదనమాట, అందువల్ల కొంచెము అర్లీగా అయితే బయలుదేరినాము. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారము మ్యాక్సిమం 12-1 గంటల లోపల తవాంగ్కి వెళ్ళిపోయేదానికి ట్రై చేయండి. అంటే మధ్యాహ్నం నుంచి వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోతూ ఉంటుందంట. సో అదే పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కాకా హోటల్ అయితే ఒక అమ్మాయి నడుపుతా ఉండింది. ఇంకా రోజు టీ తాగుతా అమ్మాయి దగ్గర రాత్రులు నూడిల్స్ తింటామంటే ఇంక మాట్లాడుతూ ఇంక రేపు వెళ్ళిపోతున్నాం అంటే నిన్న నైట్ అయితే మనల్ని అయితే డిన్నర్కి అయితే పిలిచింది. వాళ్ళ ట్రెడిషనల్ ఏదో అవి మామూలుగా గోధుమ పిండితో నూడిల్స్ టైప్ అయితే చేసినారు. అదైతే వండి పెట్టింది మనకి. నైట్ అయితే తిని ఇద్దరం మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. చాలా బాగుంది అది. అంటే అది టేస్ట్ అనేది మనకి వేరే కంపారిజన్ అనేది లేదు, ఈ వేరే దాంతో ఎలా కంపేర్ చేయాలనేది. కానీ బాగుంది టేస్ట్. This one has left. ये भी रख दो भाई. సో ఇదిగోండి, మనమైతే బ్యాగులు అయితే ఈ టాటా సుమోలో అయితే పెట్టినాము. దీని నెంబర్ వచ్చి AS27A1977 నెంబర్ తీసుకుంటా ఉంది అతనిది. మనం పైకి పోయిన తర్వాత కాల్ చేసేదానికి. హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్ టు యూ? कितना टाइम लगेगा पहुंचने में? हमको 4-5 घंटे लगे. 5.5 घंटा. तो करीब 12-1 बजे पहुंचोगे आप. ठीक है. और आगे ना कौन अब गाँव पहुँच के कॉल कीजिए. तवांग पहुंचे. ठीक है, थैंक यू. ఓకే. మన లగేజ్ని అంతా వ్యాన్లో అయితే వేసినాము. ఇంకా మనం బయలుదేరేసి ఇప్పుడు మనకున్న ఒక టాస్క్ ఏంటంటే పెట్రోల్ పట్టించాలి. ఈ దిరాంగ్ అనేది మ్యాక్సిమము ఒక తవాంగ్ వెళ్ళే వాళ్ళకి హాల్ట్ పాయింట్ టైప్ అనమాట. గౌహతి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ గట్ట అయిపోతుంది. అందుకని నైట్ ఇక్కడ స్టే చేసి మనమైతే నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి తవాంగ్కి అయితే వెళ్తూ ఉంటారు. ఫుల్. Why is it 84 before? Because that was diesel price. Is it diesel petrol? Like Petrol. this is petrol. This Okay, is okay. different, Baba. If they would have used that. Okay. 766. 766 రూపాయలు పట్టింది. తవాంగ్ 134, సెలాపాస్ 57 కిలోమీటర్స్. గుడ్. సో ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన మనకి చిన్న వాగ్ ఎట్లా వస్తూ ఉందా. ఎండ కాస్తా ఉంది కానీ చలి కూడా ఆ విధంగానే ఉంది. సో ఇక్కడి నుంచి మొత్తం మనకైతే టర్నింగ్లు అయితే స్టార్ట్ అయినాయి. తిరుక్కొని పోవాలి ఇప్పుడు. యా. సో ఇప్పుడైతే మనము సెల్లా పాస్ గుండా అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి పొద్దున్నే 7:57 అయితే అయింది టైము. మనము ఒర్రే ఇక్కడ చూడండి అసలు ఏముందో. ఎండపాటికి ఎండ, చలిపాటికి చలి. ఆ ఎండ తగిలినప్పుడు చేతులకి వెచ్చంగా ఉంటుంది. సో ఇదిగోండి, మనమైతే ఇప్పుడు మిలిటరీ కాఫీ స్టేషన్కి అయితే వచ్చినాము. ఓకే. మిలిటరీ స్టేషన్కి అయితే వచ్చినాము. నా వాళ్ళకి అట్లా చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. What did you have? A chai? What did I buy? Tea. From the army camp at Baisakhi. Exact, no? Yeah. Tie there. How do you Oh, opposite, no?
How you want it? రెసిపీ ఇదైతే ఒక మంత్రాలు అయితే తీసుకున్నాము. ఈ 33 రూపాయలు. గాలికి పోయేటప్పుడు ఇవన్నీ దీంట్లో మంత్రాలు అయితే ఉంటాయి. ఇవన్నీ గాలికి పోయేటప్పుడు ఈ మంత్రాల పవర్ అనేది గాలికి తగిలి మనకైతే వచ్చి మనం సేఫ్గా ఉంటామని ఒక బిలీఫ్ ఇది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఈ మిలిటరీ హోటల్లో నేను కాఫీ ఒక పఫ్ తీసుకున్నాం, వెజ్ పఫ్. తనేమో ఒక కాఫీ ఒక టీ ఒక వెజ్ పఫ్ తీసుకుంది. ఎస్, గెట్ ఇట్. మనకి ఇది కొనమని చెప్పింది ఆ అమ్మాయి. ఇది తీసుకో బాగుంటుంది అని చెప్పి మంచాది కొనిచ్చి ఇప్పుడు మనం బండికి కట్టుకొని నేను కూడా ఒకటి తీసుకుంటాను పోతా ఉంది. ఇక్కడ నుంచి సెలాపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. హాయ్. ఓహో, చాలా తేడాగా ఉందయ్యా ఇది వాతావరణం. ఇందాక మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనం టీ తాగినప్పుడు మొత్తం క్లియర్గా ఉన్నింది ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఇది పరిస్థితి. మనకి కంప్లీట్గా ఫాగ్ అయితే ఉంది ఇక్కడ. మిలిటరీ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే టన్నెల్ గుండా వెళ్ళిపోతాము. ఇప్పుడు మనమైతే సెలాపాస్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెల్కమ్ టు ఇది సెలాపాస్. ఇది ఇంకా భలే ఉంటుంది రోడ్డు. ఇప్పుడు నాకు కళ్ళు కనిపించట్లేదు అయ్యా, ఈ విధంగా అయితే ఉంది ఇది. ఏడందో ఒక పెద్ద బండరాయి ఉంది నెత్తి మీద పడేదానికి. ఇదేందో రోడ్. వాట్ ఈస్ దట్? రోడోడెండ్రాన్ ఫ్లవర్ అంటది. ఏదేదో మెడిసినల్ వాల్యూ కలిగిన చెట్టు అంటే ఇది. ఈ రోడ్లో ఒక్కరు కూడా లేరు, మనం ఒకడమే పోతా ఉన్నాము. నాకు తెలిసి వాళ్ళు అక్కడ ఇంకొక టన్నెల్లో మెయిన్ రోడ్ అట్టుంది, ఆ టన్నెల్ గుండా వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయినా కూడా మనకి ఇప్పుడు కనిపించదు రా నాయనా. ఈ సెలాపాసు రోడ్ ఏమో బాగానే ఉంది, కానీ ఈ మంచును అది కాక మనకి వాన పడడం లేదు కాబట్టి కొంచెం బెటరు. లేదంటే మాత్రం ల్యాండ్ స్లైడ్లు చాలా జరుగుతాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డు బాగుంది కానీ ఈ పొగమంచే ఇక్కడ ఎట్టుందంటే పొగమంచు. ఇప్పుడు స్ట్రైట్ రోడ్లో కూడా హారన్ కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ అసలు ఏం కనిపించట్లే మనకి. ఎవర్రా ముందరా? సూర్యుడమ్మా ఏడుండవమ్మా, కొంచెం బయటికి రామమ్మా. ఆల్మోస్ట్ టాప్కి వచ్చినామా? ఒరి రమ్మనగానే వచ్చేసిందే. సేలా 3 కిలోమీటర్లు. ఎప్పుడైనా ఏ రాయైనా ఎవరి నెత్తి మీదైనా పడవచ్చు, అది మనం కాకపోతే మేలు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒకటి యాక్. నాకేం కనిపించట్లేదు రే. ముందర ఎవరన్నా హారం కొట్టంటారు రే స్వామి.
మనం ఇంకా చాలా దూరం పోవాలా, ఒక 80 కిలోమీటర్స్ దాకా పోవాలా తవాంగ్కి. కానీ ఇక్కడికి రాగానే వ్యూ అదిరింది కదా అసలు. ఓ ఇది సేలా లేక్, వాట్ ఏ వ్యూ. ఇది మన బైక్ అయితే ఎడబెట్టినాము, ఇది ఎందుకు అందులో ఉంది. ఐ లవ్ సేలా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 90 RCC వార్తాకు 42 BRT. ఇప్పుడు మనం వచ్చి 13,700 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. ఇక్కడ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అప్పుడే చూపిస్తుంది, బ్రీతింగ్ కొంచెం హెవీగా ఉంది. ఆ పైన మాత్రము అదర కొడతా ఉండే ఆ మంచు. గుడ్ టు గో. సో ఇది సేలా లేక్. ఇది మామూలుగా చలికాలంలో అట్లా వచ్చినామంటే గడ్డ కట్టేసి ఉంటుంది. ఇప్పుడే ఈ విధంగా అయితే ఉంది. విల్ యూ కమ్ విత్ అస్? నో, షీస్ షై. ఇక్కడ ఇది యాక్కు, ఇది మామూలు బర్రె ఏమంటే బొచ్చు ఉంటుంది ఈ వాతావరణానికి. సో ఇక్కడి నుంచి ఇంకా మనకి ఒక 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది తవాంగ్కి. ఇక్కడి నుంచి కొంచెం డౌను, మళ్ళీ కొంచెం అపోజ్. లుక్ అట్ దిస్. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఏముందో. వాటర్ ఫాల్ చూస్తే రోడ్ ఎవడు చూస్తాడు రా సుధీరా. అబ్బా మంచి దారి రోడ్ వచ్చిందిరా నాయన. సో ఇక్కడ చూడండి పెద్ద కొండ ఒకటి, కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ ఓ రేంజ్లో అయితే ఉంది. డాగో నో, బాగుంది ఇది వాటర్ ఫాల్. అది చూడండి అసలు ఏముందో పైన టాపు ఎదురుగా. అది కాదు కానీ ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇది మాత్రము సూపర్ అంతే. He said chai. Huh? He said chai. Namaste. Garam pani hai. You want? Hot water. Yes. War Memorial. So after this, Jung Waterfall is the last stop. Okay. Then straight down. Okay. Then everybody will come. That guy actually told me. Told us. Yeah. Anyway, we have to stop somewhere for the chai. వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ వార్ మెమోరియల్ దగ్గర ఆడ ఒక ఛాయ్ ఉంటే ఆ ఛాయ్ తాగినాము. అది ఫ్రీ మామూలుగా ఆర్మీ వాళ్ళకి. అది బాగుంది ఛాయ్ మాత్రం. జస్వంత్ గర్ వార్ మెమోరియల్ ఆల్టిట్యూడ్ 10,960. ఇంతకుముందు 13,000 మీద ఉన్నాము, ఇప్పుడు 10,000కి వచ్చినాము. సో ఈ విధంగా అయితే ఉంది ఇది వార్ మెమోరియల్. ఇది వార్ మెమోరియల్. దిస్ గ్రేవ్ యార్డ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1965 వేర్ రిమైన్స్ ఆఫ్ మోర్ దెన్ 300 చైనీస్ సోల్జర్స్ వేర్ బరీడ్ డ్యూరింగ్ 1962 ఇండో చైనా వార్. ఇది మనకి 1965లో ఈ ఇండో చైనీస్ వార్ అయితే జరిగింది. అప్పుడైతే ఇక్కడ దాదాపు ఒక 300 మంది చైనీస్ సోల్జర్ని అయితే చనిపోయితే వాళ్ళని అయితే ఇక్కడ పాతి పెట్టడం జరిగిందంట. దాని తర్వాత ఒక 500 మందిగా వాళ్ళ గాయపడినారు. ఆ వార్కు సంబంధించిన మెమోరియల్ ఇది. సో ఇన్ ద లవింగ్ మెమొరీ ఆఫ్ జస్వంత్ సింగ్. ఈయన జస్వంత్ సింగ్ గారు. ఎందుకండి ఈయన జస్వంత్ సింగ్. సో దీని స్టోరీ ఏంటంటే ఇక్కడ జస్వంత్ సింగ్ అనే
రైఫిల్ మ్యాను మనకి 1962లో ఇక్కడ ఒక వార్ అయితే జరిగింది. ఆ టైంలో అతనైతే ఇక్కడ ఈ బంకర్లో ఉండి ఆ చైనా మిలిటరీ వాళ్ళ బంకర్ల దగ్గరికి అయితే వెళ్ళి ఓ బంకర్లను అయితే పేల్చేసినాడంట. మన మిలిటరీ అనేది వెనక్కి వచ్చేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా అతనైతే అవేం పట్టించుకోకుండా ధైర్యంగా అయితే చైనా మిలిటరీ వాళ్ళ స్థావరానికి అయితే వెళ్ళి వాళ్ళ స్థావరాన్ని అయితే ధ్వంసం చేసినాడంట. ధైర్యంగా ధ్వంసం చేసే ప్రాసెస్లో అతను అయితే చనిపోవడం జరిగింది. సో అతని ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని అయితే ఇక్కడ ఒక మెమోరియల్ ప్లేస్గా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇది బంకర్, ఇక్కడ ఉంది కదా బంకరు, వాళ్ళు అతన్ని రెడ్ కలర్ నిలబడి ఉన్నాడు కదా, అదనమాట బంకరు. 1962 బంకర్ నెంబర్ 3. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు అది బంకర్ నెంబర్ 4, అది బంకర్ నెంబర్ 5, ఇట్లా మొత్తం అన్ని బంకర్స్ అయితే ఉన్నాయి. ఈ బంకర్లో అయితే ఉండే వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే యుద్ధం చేసినారు. సో అప్పుడు ఏంటంటే మనకి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నాయి, కానీ ఆ టైంలో మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అనమాట. సో ఆ టైంలో వీళ్ళు ఎంతో ధైర్యంగా యుద్ధం చేసి మన దేశాన్ని అయితే కాపాడినందుకు గాను ఇక్కడ ఒక మెమోరియల్ని అయితే ఏర్పాటు చేసినారు. రింగ్ దిస్ బెల్ టు మార్క్ యువర్ రెస్పెక్ట్ టు అన్నోన్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంట. ఈ గంట కొడితే వాళ్ళకి మనం ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు అంట. ఐ హావ్ టు రింగ్ ఇట్. ఇక్కడ బంకర్లు అయితే కొన్ని ఉన్నాయి. ఈ బంకర్ లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉండి ఫైట్ చేసినారు అనేది బంకర్లు అయితే చూపిస్తారండి ఎలా ఉంటాయి. ఈ అనమాట బంకర్లో ఇవి చూడండి ఎట్టున్నాయో, కనిపించినట్టు ఉన్నాయి. దీని లోపల ఉండి వీళ్ళైతే యుద్ధాలు చేసేవాళ్ళు. అది చూడండి. దిస్ వన్ ఆల్సో యూ కెన్ గో ఫ్రమ్ దట్ సైడ్. మైండ్ యువర్ హెడ్ అంట. ఓ సో ఇక్కడైతే అన్ని కాఫీలు తాగేదానికే మొత్తం అన్నీ పెట్టుకుంటారు. ఇక్కడైతే కూర్చొని రాసుకునేది ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఇక్కడ ఒక కుర్చీని ఒక టేబుల్ అయితే పెట్టుకొని దాని మీద ఒక ఫోన్ అయితే ఉంది. ఇంకా ఇట్లా వస్తే ఇక్కడ నుంచి చాలా ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ రూము, రేడియో రూము, లివింగ్ రూమ్ అంట. రెస్ట్ తీసుకునేదానికి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల రేడియో రూము. ఇక్కడ నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పాలనుకుంటే దానికి సంబంధించిన రేడియో రూము. ఇది ఆపరేషన్ రూము. ఆపరేషన్ అంటే ఏమేం చేయాలా, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినప్పుడు ఎట్లా అటాక్ చేయాలనేది ఇక్కడ కూర్చొని ఇక్కడ మ్యాప్ అయితే డిస్కషన్ చేసుకొని ప్లాన్లు వేసుకొని ఆమెనైతే అటాక్ చేస్తారనమాట. కమ్ దిస్ సైడ్. తవాంగ్ 54 కిలోమీటర్లు ఉందో చేయి నుంచి. Tawang is 43 kilometers straight in this way. But why is it showing this? This is Y junction. Yeah, Young Waterfall also. This way. Yeah. Which one we should take? Huh? This way. Yeah. సో ఇదిగోండి, ఇప్పటికైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోయిద్దాం మనం. ఇక్కడ జాంగ్ వాటర్ ఫాల్స్కి ఏడైతే మనకి ఒక ఎంట్రీ ఫీజు అనేది ఉంది. 80. Oh, no way. This is the first time I'm seeing what is there in the display they show na similar thing.
also I can hold and settle. ఐ కెన్ పుట్ ఆన్ యువర్ ల్యాప్. Yeah. ఈ వాటర్ ఫాల్స్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుంది ఇది. నేను ఫస్ట్ టైం అనమాట, అంటే ఇప్పుడు మామూలుగా వాటర్ ఫాల్స్ కానీ ఏదన్నా ఫోటోలో బ్రహ్మాండంగా ఉంటాయి, తీరా ఆడకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. కానీ ఫోటోలో ఫస్ట్ టైము వీళ్ళకి డిస్ప్లేలో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ వాటర్ ఫాల్ కూడా అదే విధంగా అయితే ఉంది. Here, some weight. యా డోంట్ వేర్ ఇట్ నా, యూ వేర్ ఇట్. 2 kgs. ఈ వాటర్ ఫాల్ని అయితే చూసుకొని ఇప్పుడు మేమైతే తవాంగ్ అయితే వెళ్తాం. దారిలో దిరాంగి నుంచి తవాంగ్ వెళ్ళే దారిలో అయితే ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ అంతే ఇది. Yeah, that is Tawang, I guess. Where is that hostel? Hostel. Where is it? If it is on the way now, we can actually take them. Look at the puppy. Yeah. Yes. हेलो, हाँ आप तवांग पहुँच गए? कहाँ पे रखा है? कहाँ पे रखा है? చైనుల సాయంతో ఈ బ్రిడ్జ్ని అయితే అప్పుడు కట్టడం జరిగింది. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రిడ్జ్. నీళ్ళు తాగుదాం, దాహం వేస్తుంది.